వెల్కమ్ టు కాయ్ టీవీ మీడియా. అభివృద్ధి సంక్షేమం కొనసాగించాలంటే తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఓటర్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. షేక్పేట, ఈసఫ్గూడ డివిజన్లో జరిగిన రోడ్ షోలు, సభల్లో సీఎం మాట్లాడుతూ గెలుపుపై నమ్మకం లేకపోవడంతోనే బీఆర్ఎస్ నేతలు తెలంగాణ సెంటిమెంట్ అస్త్రం ఉపయోగించి ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. కేటీఆర్ వ్యాఖ్యలకు రేవంత్ రెడ్డి స్పందిస్తూ అధికారంలోకి వచ్చిన 3 నెలల్లో జూబ్లీహిల్స్ లో భూగర్భ డ్రైనేజీ మరియు అభివృద్ధి పనులు ప్రారంభించాం, అయినా అభివృద్ధి జరగలేదని బీఆర్ఎస్ నేతలు ఎలా అంటారని ప్రశ్నించారు. ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ లోని పీజేఆర్ విగ్రహాలకి తండ్రి కొడుకు నమస్కరించిన తర్వాతే ప్రజల దగ్గరకు వెళ్లి ఓటు అడగాలని ఆయన సవాల్ విసిరారు. కంటోన్మెంట్ అభివృద్ధిపై మాట్లాడుతూ కేటీఆర్ సవాల్ విసిరిన వాస్తవానికి ఎమ్మెల్యే శ్రీ గణేష్ 5,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనుల జీవోలు చూపించారు, కాబట్టి ఆయనకే కేటీఆర్ సమాధానం చెప్పాలి అని అన్నారు. మాదక ద్రవ్యాల నియంత్రణపై అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాత రక్త పరీక్షకు వెనక్కి తగ్గిందెవరో ప్రజలు చూస్తున్నారని, ఇవన్నీ గమనిస్తున్నారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఉద్దేశిస్తూ కేసీఆర్, కేటీఆర్ల అవినీతిపై నేను మాట్లాడితే చర్చకు రావాలంటారు. నా దగ్గరికి రాకుండా ఢిల్లీలో మోదీ, అమిత్ షాలతో చర్చించి అవినీతిని బయటపెట్టి వారిని జైలుకు పంపండి. సబర్మతి నదిలాగా మూసీ రివర్ ఫ్రంట్ ఎందుకు అభివృద్ధి చెందకూడదు? రీజనల్, రేడియల్ రోడ్లకు నిధులు ఇవ్వకుండా మీరు ఎందుకు అడ్డుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డిని ప్రశ్నించారు. సినీ కార్మికుల సంక్షేమం, ముస్లింల అభివృద్ధిపై మాట్లాడుతూ కృష్ణానగర్ లో కార్మికుల పిల్లల కోసం కార్పొరేట్ స్థాయి పాఠశాలను నిర్మించబోతున్నాం. గద్దర్ పేరిట అవార్డులు అందజేశాం. కానీ కేసీఆర్, కేటీఆర్లు ఎప్పుడైనా సినీ కార్మికుల గురించి మాట్లాడారా, ప్రశ్నించారా అని అడిగారు. ముస్లింల పట్ల కాంగ్రెస్ పార్టీ గౌరవం చూపిందని గుర్తు చేశారు. సిరాజ్, నిఖత్ జరీన్లకు డీఎస్పీ ఉద్యోగాలు ఇచ్చాం. హిందువులు, ముస్లింలు రెండు కాంగ్రెస్ పార్టీకి 2 కళ్ళు. కేసీఆర్ 10 ఏళ్ల పాటు 12% రిజర్వేషన్ వాగ్దానంతో మోసం చేశారు. అందుకే ఈసారి షేక్పేటలో 15,000 మెజారిటీతో కాంగ్రెస్ ని గెలిపించి మోదీ, కేసీఆర్లకు గుణపాఠం చెప్పాలి అని సీఎం రేవంత్ రెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ సభల్లో ఎమ్మెల్యే అభ్యర్థి నవీన్ యాదవ్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, అజారుద్దీన్, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు కౌసర్ మొహిద్దీన్, మల్రెడ్డి రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. చూస్తూనే ఉండండి కాయ్ టీవీ మీడియా. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. సబ్స్క్రైబ్ చేయండి. ఆగండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కటం మర్చిపోకండి.